రేయ్ విక్రమ్, హెల్ప్ 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 హెల్ప్. ఏమైంది? అంతా ఓకేనా? అంతా ఓకే. రేయ్, ఇక్కడ మనం కాకుండా ఇంకెవరో ఉన్నారా? చూడండి రా. ఏమైందిరా? ఏమైందిరా? ఆగరా రేయ్. ఏమైంది వాడికి? ఎందుకంత భయపడుతూ పరిగెడుతున్నాడు? అంతలా ఏం చూసుంటాడు? సీను, ఇక మీద నేను ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. నేను వెళ్తున్నాను. ఈ పని ఎవరు చేశారో కనుక్కో. అలాగే బాబు, ఈ పని ఎవరు చేశారో నేను కనుక్కుంటాను. మీరు వెళ్ళండి. ఓం గుహాంబికాయై నమః. ఓం జగన్మాత్రే నమః. ఓం గిరితనూభవాయ నమః. ఓం వీరభద్రప్రసవే నమః. భవాని, నువ్వు ఇక్కడే ఉండు. ఓం విశ్వవ్యాపిన్యై నమః. ఓం విశ్వరూపిణ్యై నమః. అక్క తీసుకొచ్చావక్క. ఇలా రా. నువ్వు ఇట్రా.
కనిపిస్తుందా? కనిపించట్లేదక్క. కొంచెం ఇలా తిప్పు నాన్న. వావ్, ఎక్సలెంట్ థాట్. కనిపిస్తుందా? లేదక్క. పాపా, ఇలా ఇవ్వు. అమ్మా, నిన్ను చూశానమ్మా, నిన్ను చూశాను. బాబు, మీ తాతగారు, మీ నాన్నగారు ఈ ఊరు బాగు గురించి ఎన్నో దానధర్మాలు చేశారు. మీ కుటుంబం అంటే ఊరందరికీ ఎనలేని గౌరవం ఉంది. మీరిలాంటి పనులు చేసి ఆ గౌరవాన్ని పోగొట్టకండి. అలా మాట్లాడతారేంటండి? క్షమించండి, ఇందులో రాహుల్ బాబు తప్పేం లేదు. నేనే మా చెల్లెల కోసం. ఈ ఊరుకంటూ కొన్ని కట్టుబాట్లు, కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. అవి పాటించే నిన్ను గుళ్ళోకి రాకూడదు అని, అమ్మోరి దర్శనం చేసుకోకూడదని వెలేసింది. తనేమీ గుళ్ళోకి వెళ్ళలేదు కదండి, మీరెందుకు భవానీనంటారు? బాబు, మీకు ముందే చెప్పాను కదా, అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకండి అని. రాహుల్, నువ్వు ఉండు నాన్నా, నువ్వేం మాట్లాడుకో. భవానీ, నువ్వు దొంగతనం చేశావని, నిన్ను గుళ్ళోకి రావద్దని, అమ్మోరిని చూడొద్దని పంచాయతీ తీర్పునిచ్చింది. ఈ ఒక్కసారికి మన్నించండి. ఇంకోసారి ఇలా చేయమంటే మీకు దండం పెడతాను. ఈ విషయాన్ని ఇంకా పెద్ద చేయకండి. అవునండి, దయచేసి ఈ విషయాన్ని పెద్ద చేయకండి. అమ్మా, మీరు అడగాల అమ్మా, మీరు గజేంద్రవర్మ గారి కోడలు. ఇంకోసారి పంచాయతీ తీర్పుని లెక్క చేయకుండా హద్దులు మీరితే ఊరి నుండే బహిష్కరిస్తాం. జాగ్రత్త. నాన్న, నా కూతురు కారణ జన్మురాలు అని అంటారు కదా. దైవాంశ సంభూతురాలని అమ్మవారే పుట్టించారు అని అంటూ ఉంటారు కదా. అబ్బా, ఆ పదాలు నా నోరే తిరగవు. అవన్నీ నిజం కాదక్కా. మధురా, ఏం మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడుతున్నాను నాన్న. అక్క ప్రాబ్లంలో ఉంది. అమ్మవారు ఎందుకు రావడం లేదు? ఒక్కసారి నాకు సమాధానం చెప్పరా? దేవుడు కొన్ని పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షలను మనం ఎలా ఎదుర్కొంటామో అని చూస్తాడు. నాకెందుకో ఈ పరీక్షల్లో అక్క ఫెయిల్ అవుతుంది అనిపిస్తుంది. నేనే తప్పు చేయలేదని ఊరందరి ముందు నిరూపించగలిగితే
నా మీదున్న నింద చెరిగిపోతుంది నాన్న. అప్పుడు నేను అమ్మోరి దగ్గరికి వెళ్ళడానికి ఎవరూ ఆపలేరు. సరే అమ్మా, పద లోపలికి వెళదాం. ఛా, ఈ సీనుగాడు స్వామీజీని తీసుకొస్తానని పొద్దుననగా వెళ్ళాడు. ఎక్కడున్నాడో ఏంటో. అసలు ఈ సీనుగాడికి ఆ స్వామీజీ దొరికాడో లేదో. స్వామీజీ వచ్చారా? రండి, మీకోసమే చూస్తున్నాను. తెలుసు నాయనా, సీను అంతా చెప్పాడు. చెప్పాడా? అవును స్వామి, ఇంతకీ వాడెక్కడా? నేనున్నా కదా, నేనుంటే వాడు ఉన్నట్టే. అర్థం కాలేదు స్వామి. ఏం లేదులే నాయనా, సీనుకేదో పనుందంట, అందుకే నన్ను పంపించాడు. వాడు లేకపోతే లేకపోయాడు, మీరొచ్చారు. రండి స్వామి, రండి. స్వామి, మీ మాట ప్రకారం అమ్మోరి ముక్కెరని నా వశం చేసుకున్నాను. మీరు చెప్పింది నేను పూర్తి చేశాను. మరి నేను కోరుకున్నది ఎప్పుడు పూర్తి చేస్తారు? ఆ ముక్కెరని ఒక్కసారి నా చేతికివ్వండి. విజయ్, సరే అత్త. ఇదిగోండి అత్త. ఇదే స్వామి ఆ అమ్మోరి ముక్కెర. దీన్ని చూస్తుంటే తొందరలోనే పిచ్చి పట్టి రోడ్ల మీద తిరుగుతుందేమో అనిపిస్తుంది. భవానీ, పదే పదే దాని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకమ్మా. అవును తల్లి, ముద్దబంతిలా ఎప్పుడూ నవ్వుతూనే ఉండేదానివి. ఇప్పుడు చూడు ఎలా అయిపోయావో. ఎలా రాస్తుంటే అలానే జరుగుతుంది. నువ్వెక్కువగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకమ్మా. ఎంత ప్రయత్నించినా నా వల్ల కావట్లేదమ్మా. అయినా అసలు అమ్మోరి గురించి ఆలోచించకుండా నేనెలా ఉండగలను నాన్న? నేను బాధపడకూడదని మీరు నాకు సర్ది చెప్తున్నారు నాన్న, నాకు తెలుస్తుంది. కానీ ఆ తప్పు నేను చేయలేదని నిరూపించడానికి మాత్రం ఏం చేయాలో తెలియట్లేదు నాన్న.
ఫోటోలో ఓ అది నిన్న శంకరయ్య వాళ్ళింటికి గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళు కానుకగా ఇచ్చారమ్మా. అది కాదు నాన్న, ఆ ఫోటోలో ఉన్న దాని గురించి అడుగుతున్నాను. ఆవిడ సీతమ్మ వారే కదా? అవునమ్మా, సీతమ్మ వారిదే. మరి ఎందుకు నాన్న అలా మంటల్లో ఉన్నారు? సీతమ్మని రావణాసురుడు బలవంతంగా ఎత్తుకెళ్ళాక రాములవారు వానర సైన్యంతో రావణుణ్ణి చంపి సీతమ్మని తీసుకొచ్చాడు. అలా తీసుకొచ్చాక నరం లేని నాలుకల్లో తన పాతివ్రత్యానికి అంటిన కళంకాన్ని, తన మీద పడిన నిందని అగ్నితో దహించి ఏ మచ్చ లేని సీతమ్మగా తిరిగొచ్చింది. అదే అమ్మా సీతమ్మ అగ్ని ప్రవేశ ఘట్టం. అంటే సీతమ్మ వారు ఏ తప్పు చేయలేదు కాబట్టి అగ్నిలో నడిచినా తనకేం కాలేదు, అంతేనా నాన్న? అవునమ్మా. అంటే సీతమ్మ వారి వైపు న్యాయం ఉండి నిజాయితీగా మంటల్లో ఉన్నా తను కాలిపోలేదు కాబట్టే సీతమ్మ ఏ తప్పు చేయలేదు అని ఈ ప్రపంచం నమ్మింది, అంతేనా నాన్న? అవునమ్మా, అంతే. సరే నాన్న, నేను వెంటనే గుడి దగ్గరికి వెళ్ళాలి. భవాని! 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 భవాని వద్దు! భవాని! అయ్యో వద్దు తల్లి, వద్దు, నా మాట విను. ఏమండి, భవాని ఆపండి. వద్దు భవాని. అమ్మా భవానీ, కాగడ ఆరిపోయిందంటే నువ్విలా చేయడం అమ్మోరికి ఇష్టం లేదేమో భవానీ. నువ్వు ఏ తప్పు చేయలేదని మాకు నమ్మకం ఉంది భవానీ. మేము నమ్ముతున్నామమ్మా, దిగమ్మా. భవాని, ఇప్పటికైనా దిగు భవాని. భవానీ!
భవానీ అమ్మా భవానీ కిందికి దిగమ్మా. భవానీ భవానీ అమ్మ భవానీ అమ్మ భవానీ భవానీ దిగు. అమ్మ భవాని, భవానీ అమ్మ భవానీ అమ్మ భవానీ వద్దు. భవానీ 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 దిగు భవానీ. భవానీ దిగమ్మా. తప్పు భవానీ. భవానీ, దిగమ్మా. భవానీ. అయ్యో, భవానీ. భవానీ. దిగమ్మా దిగమ్మా. ఇలానే మా అమ్మ నాన్న కాలిపోయేలా చేశావు. ఇప్పుడు నువ్వు ఇలానే కాలిపోతున్నావు. ఇప్పుడు ఆ అమ్మోరు నిన్ను ఎలా కాపాడుతుందో నేను చూస్తాను. ఇక మీదట భవానీ ఎప్పటిలానే గుళ్ళోకి వస్తుంది, ఆ అమ్మోరు తల్లికి అభిషేకం చేస్తుంది. అదెలా కుదురుతుంది సుబ్రహ్మణ్యం గారు? అనుకోకుండా పడ్డ వర్షానికి భవానీ తప్పు చెయ్యలేదు అనడం పద్ధతి కాదు. సరిపోయింది సంబరం. అయితే నేను కూడా రేపటి నుంచి ఈ ఊళ్ళో అందరి నగలు దొంగతనం చేసి వర్షం పడే టైంకి ఇక్కడికి వచ్చి నిలబడతా. అప్పుడు నేను కూడా మంచిదల్లా కనిపిస్తాను కదా. ఇలాంటివన్నీ లెక్కలోకి తీసుకోవడం కుదరదు సుబ్రహ్మణ్యం గారు. మీ అమ్మాయి దొంగ అని సాక్ష్యాలతో సహా పంచాయతీలో నిరూపించబడింది. అయితే నేను కూడా భవానీ ఏ తప్పు చేయలేదు అని పంచాయతీలో నిరూపిస్తాను. బాబు, ఇది మీకు సంబంధం లేని విషయం, మధ్యలో రాకండి. నాకెందుకు సంబంధం లేదు? భవానీ నా స్నేహితురాలు, నాకు సంబంధం ఉంది. పంచాయతీ అంటే ఆటలనుకుంటున్నారా? ఒక్కసారి ఆ అమ్మాయి దోషి అని తీర్పిచ్చాక మళ్ళీ ఆ అమ్మాయి తప్పు చేయలేదని చీటికి మాటికి మీరు పంచాయతీ పెట్టమంటే పెట్టడానికి మాకేం పని పాట లేదా? మీరు పంచాయతీలో ఇచ్చిన తీర్పు తప్పని అంటున్నాను. అందుకే మళ్ళీ పంచాయతీ పెట్టండి. ఎంత ధైర్యం ఉంటే పంచాయతీ తీర్పునే తప్పంటారు? తప్పుడు తీర్పిస్తే ఆ కోర్టునే ఎదిరిస్తా. ఇంకా మీరెంత? ఇంకో 3 రోజుల్లో భవానీ ఏ తప్పు చేయలేదని, పంచాయతీ ఇచ్చిన తీర్పు తప్పని సాక్ష్యాధారాలతో నేను నిరూపిస్తాను. అలా నిరూపించలేకపోతే? నిరూపించి తీరుతాను. నిరూపించలేకపోతే ఏం చేస్తారు? అలా నిరూపించలేకపోతే పంచాయతీ నాకు ఏ శిక్ష వేసినా సంతోషంగా అనుభవిస్తా. సరే, ఒప్పుకుంటున్నాం. కానీ శిక్ష మీకు కాదు. మరి సుబ్రహ్మణ్యం గారి కుటుంబానికి. మీరు నిరూపించలేకపోతే సుబ్రహ్మణ్యం గారి కుటుంబం శాశ్వతంగా ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. ఏమండి, ఏంటండి ఇది? అదేంటి, అటు తిప్పి ఇటు తిప్పి మొత్తం ఫ్యామిలీని ఊరు నుంచి పంపించేద్దాం అనుకుంటున్నారా? చెప్పు నాన్న, మనకిష్టం లేదని చెప్పు. నేను ఒప్పుకుంటున్నాను.